నేను ఢిల్లీ పోయినాక ఒక ఏమంటారు ఇన్నోసెన్స్ అయిపోయినాయి కదా, నేను చిన్నపిల్లగానే అయిపోయినా. నా దిమాగ్ యూజ్ చేసి 24 లక్షలు అప్పు చేసుకునే కదా, నేను నా దిమాగ్ యూజ్ చేసేది లేదు. సిస్టమ్ ఏం చెప్తే అది చేయాలి. 10 స్టెప్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ డిఫైన్ ద డ్రీమ్. డ్రీమ్ ఉంటేనే బిజినెస్లో సక్సెస్ అవుతారంటే నేను ఇక ధైర్యం చేసి రాసిన 2 లక్షల 2 కోట్ల ఇల్లు, 1 కోటి రూపాయల కారు, 2 లక్షల ఇన్కమ్ ఆ రాసి గొడవ మీద అతికిస్తే మా వైఫ్ ఏమలేదు కానీ అమ్మని మీద పెట్టినప్పుడు మాత్రం ఇక్కడ పెట్టకు, మా దోస్తులు వస్తే చూసినా ఎక్కిస్తాడు. కానీ నేనేం చెప్పినా ఆ డ్రీమ్ ఆడ పెట్టాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు నవ్వాలి, వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు చేసి ఆ రోజు చేసుకుంటూ పోయినాం. అందరూ అనుకున్నట్టు అన్ని డ్రీమ్స్ అయిపోయినాయి. సో లాస్ట్ నా ఫైనల్ డ్రీమ్ ఏంటంటే కనుక ఒకే ఒక డ్రీమ్, ఆ 2 కోట్ల ఇల్లు ఏదైతే రాసిందో అది 100% అవుతుందన్న హోప్ నా లోపల ఉండే. అది అయితే నేను ఏడగడతా, ఇల్లు కడితే నేను బాగుండ కట్టాలి, లేదంటే ఏదో మాస్ ఏరియాలో కడతాం. నా చుట్టుపక్కల పబ్లిక్ ఎట్లా ఉంటారు, మనమేమో సిస్టంలో ఉంటాం, వాళ్ళ సిస్టంలో లేని వ్యక్తులు, వాళ్ళు 50,000 సంపాదించే వ్యక్తులు, మనం లక్షలు సంపాదించే వ్యక్తులు. నాకు అనిపించింది ఎందుకు మన టీంలో 100 మందిని క్రౌండ్లో తయారు చేసి ఆ 100 మంది కలిసి సిటీకి 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక 100 ఎకరాల పొలం కొనుక్కొని అందరి ఇంట్లో ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఆ రోజు డ్రీమ్ రాసుకున్నా. అనుకున్న ప్రకారం 120 మంది క్రౌడ్స్ అయ్యారు. ఆ డ్రీమ్ చూసినప్పుడు నేను డైమండ్ నా ఇన్కమ్ 70,000, కానీ ఈ రోజు టీంలో 120 మందికి ఎక్కువ క్రౌడ్స్ అయిపోయారు. సో ఆల్రెడీ ఇంకా 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరూ ఎట్లుంటుందంటే, ఎంతమందికి స్వర్గం గురించి తెలుసు? పోనీ ఎంతమంది స్వర్గం పోవాలనుకుంటున్నారు? కొందరు చేతులు చెప్తున్నారు, ఎందుకు వచ్చిన బాధ, స్వర్గం పోవాలని చచ్చిపోవాలి మళ్ళీ. సో స్వర్గం ఏముంటుంది? ఏమేముంటుంది స్వర్గంలో? హ్యాపీనెస్, ఇంకా ఫ్రీడమ్, అనుకున్నది జరుగుతుంది. నరకంలో ఏముంటుంది? కోస్తారు, కాల పెడతారు, కూర్చుంటారు, అవునా? సో ఒకేసారి ఆలోచించండి, మరి స్వర్గం చూడాలంటే చచ్చిపోవాల్సిందేనా? చచ్చిపోయాక స్వర్గం చూడాలా? బతుకుండగా చూడొద్దా? బతుకుండగా స్వర్గమే 100 విలాస్ నేను తయారు చేయబోతున్నాను. సో దాంట్లో ఎట్లుంటుందంటే, చాలా మంది నేను ఈ 100 విలాస్ గురించి చెప్పినప్పుడు ఎంత పోతే చామంతి పువ్వు పెడుతున్నారు నెత్తిలు అనుకో చెవదాలు. కానీ ఈరోజు కన్ఫర్మ్ అయింది కదా అందరికీ. నా ఇల్లు వచ్చినప్పుడు మీరు రావచ్చా రాలేదా? ఆల్రెడీ నాదే కదా టీంలో ఆల్రెడీ ఒడిమన్ శ్రీనివాస్ సార్ వచ్చింది, దాసు సార్ వచ్చింది, చరణ్ సార్ వచ్చింది, అశోక్ సార్ వచ్చింది, ఇంకెవరిది ఇంకా వస్తున్నాయి, కాబోతున్నాయి. సో 100% ఇది ఫస్ట్ ఇల్లు. ఇంకా సెకండ్ ఇల్లు చాలా వండర్గా ఉండబోతుంది. దాంట్లో ఎట్లుంటుందంటే 100 విలాస్లో, సో ఒక డ్రాయింగ్ చేసి చూపిస్తాను నేను. సో ఇట్లా ఉందనుకోండి. సో ఇది మొత్తం ఇక్కడ మధ్యన బారిసార్ ఇల్లు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గుడి ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మసీద్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి చర్చ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి గురుద్వారా ఉంటుంది. సో నాకు ఒకటి అనిపిస్తుంది, చాలా మంది మనకు దగ్గర ఉండి చనిపోయినప్పుడు 24 గంటల తర్వాత ఇంట్లో తీసుకోపోయి ఎక్కడో ఊరు బయట పెట్టొస్తాం, అవునా కాదా? ఇష్టం ఉన్న ఇంట్లో ఉంచుకోలేము. కానీ నేను 100 విలాస్ శ్మశానం ఎట్లా తయారు చేస్తా అంటే, ఎనీ టైం పూల చెట్లు ఉంటాయి, ఎనీ టైం పూలు రాలుతూనే ఉంటాయి అనమాట. శ్మశానంలో పోతే అబ్బాయి ఎంత ప్రశాంతం ఉంటుంది అనాలి, ఇప్పుడే మేము అడుగుతామనిపించాలి. అట్లా తయారు చేయబోతున్నా దాన్ని. ఎందుకంటే డబ్బులు అయితే ఇంకా తీసుకోపోము, అవునా కాదా? ఎంత ఖర్చు పెడతామండి నెలకి? ఒక కార్కి ఈఎంఐ 1,00,000 రూపాయలు, ఇంటి ఈఎంఐ 1,00,000 రూపాయలు, తిప్పి కొట్టే 1,00,000 రూపాయలు ఎక్కువ దినం. 3 లక్షల తర్వాత అన్ని ఇన్వెస్ట్మెంట్లకే పోతాయి, అవునా కాదా? అవన్నీ ఇంట్లో చేయడం కావు. కానీ అందుకే నా డ్రీమ్ ఏంటంటే దాన్ని ఆ విధంగా తయారు చేయాలి. అదే బయట ఎమ్మెల్యేలు ఎవరో వచ్చి అరే మీ దాంట్లో 10 కోట్లు ఇస్తాను, నేను మీ దాంట్లో వస్తుంటే 10 కాదు 100 కోట్లు ఇచ్చిన మా దాంట్లో కొంత ఓన్లీ విన్నింగ్ టీం వల్లే కావాలి. ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మీరు నిర్ణయం తీసుకుంటే 2 సంవత్సరాల్లో క్రౌన్ అయ్యి 2 లక్షలు తీసుకోవచ్చు, 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. ఎస్ఆర్ తీసుకోవచ్చా? తీసుకోలేమా? గట్టి నిర్ణయం తీసుకోండి. అది 100 కాకుండా 500 విన్నాలు చేద్దాము. కానీ మీరు అందరు రావాలి, అదే నా డ్రీమ్. రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. వెస్టిన్లకు రాగానే చాలా మంది రాత్రి డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ అది రాత్రి డబ్బులు వస్తాయంటే మాత్రం నమ్మకండి. వెస్టిన్లో ఏమవుతుందంటే, ట్రెడిషనల్ బిజినెస్ అనుకోండి, మీరు ఏదైనా షాప్ పెట్టిరు, ఓకే, మీరు ఒక 2 గంటలు పని చేస్తే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 4 గంటలు పని చేస్తే ఎన్ని గంటలు ఇన్కమ్ వస్తుంది? 6 గంటలు పని చేస్తే ఎన్ని గంటలు ఇన్కమ్ వస్తుంది? 10 గంటలు పని చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది? 10 గంటలు చేస్తాను. ఒకవేళ మీకు కొంచెం హెల్త్ బాగాలేదు, 6 గంటలు షాప్ ఓపెన్ చేసి ఇన్కమ్ ఎంత వస్తుంది? 4 గంటలు చేస్తే, 2 గంటలు చేస్తే, గంట చేస్తే, తిరగకుంటే
జీరో. ఎసాను కానీ వెస్టీజ్లో మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొత్తగా ప్లాన్ చేసారు, నెల మొత్తం కష్టపడ్డారు, 10-15 మందిని జాయిన్ చేసారు, కానీ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత స్టార్టింగ్లో 100, 120, 130, 200 వస్తాయి. మీకు అనిపిస్తుంది ఇంత కష్టపడితే ఇంత చిన్న ఇన్కమ్ వచ్చిందేమో అనిపిస్తుంది, అవునా కదా? కానీ మనం చేస్తూ పోతున్నాం. మీకు చేసిన కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ మీకు పని తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, పని తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, పని తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఫైనల్గా ఒక స్టేజ్ ఎట్లా వస్తుందంటే మీరు చేసినా చేయకుండా డబ్బు వస్తుంది. సో ఎంత ఎక్కువ మీరు ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని నేర్చుకుంటే అంత పెద్ద లెవెల్కి వెళ్ళగలుగుతారు. సో డిసిషన్ తీసుకొని మీటింగ్ వదలకండి. నేను చెప్పేది ఒకటే, నా యొక్క సక్సెస్ సీక్రెట్, నేను మీటింగ్కి వదలను. నా జ్వరం వచ్చినా, ఏమొచ్చినా, సాగు వచ్చినా నేను మీటింగ్ వదలను. మొన్న రీసెంట్గా ఏదో పోతున్నా, నేను 1 గంటల బయలుదేరానే సాగు వచ్చి ఒకరు చనిపోయారని ఫోన్ వచ్చింది. ఫోన్ రాని అరే పలానా చచ్చిపోయినారంటే ఆల్రెడీ ఆంధ్ర ఉందని చెప్పేసి ఈడున్నంటే రావాల్సిందే. నేను పోయినైనా ఆయన తిరిగి రాడు, కానీ నన్ను నమ్ముకున్నారు ఉన్నారు కదా, అవునా కదా? సో 2 years కమిట్మెంట్ తీసుకోండి, ఆ తర్వాత ఫ్రీడమ్ మన చేతిలో ఉంది. థ్యాంక్ యూ. విష్ యు వెల్.